శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. సెప్టెంబర్ 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే మకర రాశి విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, వృద్ధులకి, రైతులకి, లీగల్ కేసులు, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క గోచారం ఫలితాలు సులువుగా అర్థమవుతాయండి. మొదటిగా రాశాధిపతి శనిశ్చరుడు వక్రీకరించిన స్థితిలో ఉన్నారు మీనరాశిలో. ఏలినాడు శని అంటే సాతి క్లియర్ అయింది 31 మార్చ్ 2025 నుండి అండి. మీనానికి వెళ్ళాడు, కాకపోతే వక్రీకరించి ఉన్నారు శని. ద్వితీయంలో రాహు ఉన్నారు. సో ఇక్కడ అష్టమ స్థానంలో కేతు స్థితి పొంది ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి గురుగ్రహము 6వ స్థానంలో మిథునంలో ఉన్నారు. మకర రాశి వారికి 4 మరియు 11వ స్థానాధిపతి కుజుడు అవుతారు. ఈ యొక్క కుజుడు 2 స్థానంలో స్థితి పొంది ఉంటారు. 13 సెప్టెంబర్ వరకు కూడా ఆయన కన్య రాశిలో ఉండి 14 సెప్టెంబర్ నుంచి 10వ స్థానం అయినటువంటి తుల రాశిలో స్థితి పొంది ఉంటారు. మరి 6 మరియు 9వ స్థానాధిపతి బుధుడు 2 రాశుల్లో స్థితి పొంది ఉంటారండి. ముఖ్యంగా సింహరాశిలో 14 సెప్టెంబర్ దాకా ఉండి 15 సెప్టెంబర్ నుండి కన్య రాశిలో స్థితి పొంది ఉంటారు. మరి యోగకారకుడు ఎవరయ్యా అంటే శుక్రుడు మకర రాశి మరియు మకర లగ్నానికి. ఎందుకు అని అంటే ఆయన ఒక కోణం 5వ స్థానానికి అధిపతి, ఒక కేంద్రం 10వ స్థానానికి అధిపతి, పైగా రాశాధిపతి శని, శుక్రుడు మిత్రులు కూడా. కాబట్టి అందుకనే యోగకారగ్రహం చెప్తూ ఉంటాం. సో వీరేంటంటే 2 రాశుల్లో ఉంటారు. 14 సెప్టెంబర్ వరకు కూడా కర్కాటకంలో ఉంటారు. 15 సెప్టెంబర్ నుంచి అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. మరి రవి అష్టమాధిపతి అయ్యి ఆయన 2 రాశుల్లో ఉంటారండి. 16 సెప్టెంబర్ దాకా సింహరాశిలో ఉంటారు. 17 సెప్టెంబర్ నుండి ఆయన కన్యారాశిలో స్థితి పొంది ఉంటారు. ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి విద్యార్థులకు చూస్తే ఎవరైతే విదేశాలు చదువుకోవాలి, లేకుంటే బాగా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి బహుదూరం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వారికి దిస్ ద బెస్ట్ టైం అండి. సో 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్ 7వ స్థానంలో బహుదూరంలో ఉన్నారు, 7వ స్థానంలో ఉన్నారు. అంటే మొదటి 2 వారాల అనుకూలత ఉంది. 2వ వారం తర్వాత కొంచెం స్టెబిలైజ్ కాక కొద్దిగా స్లో ఫేస్లో పనులు నడుస్తాయి, ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు అండి. చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు, డిలే ఉండొచ్చు. మరి చతుర్థాధిపతి కుజుడు కూడా 4లో ఉన్నాడు. డిగ్రీ స్థాయి విద్య కోసం కూడా పిల్లలు బహుదూరం వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కుజుడి మీద 13 సెప్టెంబర్ దాకా శని వక్రీకరణ శని దృష్టి ఉంది. కాబట్టి విద్యార్థులు కాలేజ్కి వెళ్ళటం కావచ్చు, వెహికల్స్లో వెళ్ళటం, ఇలా జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో చూస్తే ముఖ్యంగా పోరాట పటం కనపరుస్తారు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫలితాలు పాజిటివ్గా అందుకుంటారని చెప్పవచ్చండి. మరి ప్రేమ సంబంధంగా చూస్తే ప్రేమ అంటే 5వ స్థానం చూస్తాం. అదేవిధంగా శుక్రుడు కారకత్వం వహిస్తారు కదా. సో 5వ అధిపతి 7లో ఉన్నాడు. కొంతమంది ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ ప్రయత్నంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారండి. కానీ ఇది పితృపక్షం కాబట్టి వివాహాలు ఉండవు, ముహూర్తాలు కూడా ఉండవు. దాంతోపాటుగా అలాంటి ఆలోచన చేస్తారని చెప్పవచ్చు. అది కూడా 2వ వారం వరకే. 3వ వారం తర్వాత ప్రేమ విషయంలో కూడా మాట పట్టింపులు, ఈగో క్లాసెస్ కొంచెం ఉండే అవకాశం బలంగా ఉంది. మాట పట్టింపులు, ఎప్పుడో పాత విషయాలు తవ్వుకోవటం, గుర్తు తెచ్చుకోవటం, ఇలా అన్నారు, ఈగో క్లాసెస్ వస్తుంటాయి. రవి ఇంట్లో ఉన్నాడు, రవితో కలుస్తారు. సో కేతుతో ఉన్నారు అక్కడ, కాబట్టి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. మొదటి 2 వారాలు బాగానే ఉంటుంది. సో ప్రేమ అంటేనే నా పరస్పర నమ్మకం, గౌరవం కాబట్టి సో అది కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం 10వ స్థానం, దశమాధిపతి ఎవరు? శుక్రుడు. ఎక్కడున్నారు? 7వ స్థానంలో ఉన్నారు. ఒకవేళ మీకు కనుక బహుదూరం వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటే, విదేశీ అలాంటి ఏదైనా అవకాశాలు అనుకున్నప్పుడు 2వ వారం వరకు 14 సెప్టెంబర్ దాకా అవకాశాలు ఉన్నాయి. సో శనికి శుక్రుడు 9లో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా ఉద్యోగులు దొరికే అవకాశం ఉంది. అందరికీ అని కాదండి, మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎలిజిబుల్గా ఉన్నా ఇలాంటి వారికి. మరి వృత్తికి సంబంధించినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో వస్తున్నారు 15 సెప్టెంబర్ నుండి. వృత్తిలో ఆందోళన, ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, క్విట్ అవ్వాల్సి వస్తుందా, సో ఏం జరుగుతుందని ఒక ఆతృత, ఆందోళన అనేది మనకు 15 నుంచి, ఎప్పుడైతే దశమాధిపతి అష్టంలో పడిపోయి కేతుతో ఉంటారో సో మోర్ పాసిబిలిటీస్ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఈ టైంలో 2వ వారం తర్వాత ఎమోషన్స్తో క్విట్ చేయకూడదు. ప్రెజర్ ఉందనో, లేకపోతే సరిగా ట్రీట్ చేయట్లేదనో, ఎందుకంటే మార్కెట్ బయట బాగాలేదు. సో 2వ వారం తర్వాత గ్రహాలు కూడా అనుకూల తక్కువగా ఉన్నాయి కాబట్టి సో కొంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని కంటిన్యూ ప్రయత్నం చేయండి. కొత్త జాబులకు ట్రై చేయండి. ఇది బెటర్ వన్ ఆపర్చునిటీ వస్తే, కన్ఫర్మేషన్ ఉంటే దెన్ ఓన్లీ యూ కెన్ క్విట్ అండి. సో ఇది సూచనగా భావించండి. అంటే 2వ వారం తర్వాత 1 మంత్ పాటుగా కొంచెం ఓపికగా ఉండాలి. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చూస్తే సో రవి బుధ కలయిక అనేది అష్టమ స్థానంలోనే ఉంది. సో గవర్నమెంట్ సంబంధమైన పనులు కొంత ఎఫర్ట్స్ మీద మీకు క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. మరి కుజుడు లాభాధిపతి అయ్యి 14 సెప్టెంబర్ నుంచి 10లోకి వస్తూ ఉన్నాడండి. కాబట్టి ఏంటంటే వాహన సౌఖ్యం ఇట్లాంటి కొంచెం పెరిగే ఉంది ఉద్యోగస్తులు. అదేవిధంగా
టెక్నికల్గా ఎవరైతే సౌండ్గా ఉన్నారో అలాంటి వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కుజుడు శుక్రుడింటే ఉన్న లాభాధిపతి కాబట్టి ఆల్రెడీ ప్రమోషన్లో ఉంటూ కార్పొరేట్ సెక్టర్లో ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వారికి కొంతమందికి గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం ఉంది 14 నుండి. మరి వ్యాపార పరంగా చూస్తే వ్యాపార పరంగా డెఫినెట్గా బాగుంటుంది 2వ వారం వరకు 14 సెప్టెంబర్ దాకా. సో తర్వాత ఏమవుతుంది అంటే ఆ శుక్రుడు కాస్త యోగకారకుడు వ్యాపార స్థానంలో ఉన్నారు కాబట్టి యోగం వ్యాపారం ద్వారా వస్తుంది కాబట్టి బాగుంటుంది. సో 2వ వారం తర్వాత ఆయన వెళ్ళిపోతారు, అక్కడికి అష్టమ స్థానానికి వెళ్తారు. శుక్రుడు కేతుతో ఉంటారు కాబట్టి మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్తలు చూసుకోండి. ఎక్కడ ఏది ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్, ఏది కరెక్ట్, ఏది రాంగో అనాలిసిస్ చేసుకోవటం, ముందుకు వెళ్ళటం, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మరీ మంచిదండి. మరి సంతాన సంబంధంగా చూస్తే బహుదూరంలో ఉన్న మీ యొక్క సంతానం కావచ్చు, లేకుంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందాం అనుకున్న విద్యార్థులకి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మొదటి 2 వారాలు అనుకూలత ఉంది, తర్వాత కొంచెం ఆచితూచి వ్యవహరించాలండి. ప్రాపర్టీ సంబంధంగా చూస్తే కుజుడు ఎప్పుడైతే కనుక మనకు ఈ తుదరాశికి వచ్చి చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటాడో భూ సంబంధంగా కొనుగోలు అమ్మకాలు కొంత పాజిటివ్నైతే ఇస్తాయని చెప్పవచ్చు. కాకపోతే విహాధిపతి గురుడు చూస్తూ ఉన్నాడు ఈ కుజుడి మీద, చతుర్థాధిపతి మీద కాబట్టి సో లిటిగేషన్స్ లేకుండా ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవడం, ఎవరి హయాంలో ఉంది ఏమిటి ఇలాంటివి చూసుకొని ముందుకు వెళ్తే సో ఎలాంటి ఇబ్బంది అయితే కనబడట్లేదండి. ఆర్థిక స్థితి చూస్తే డబ్బులు వస్తాయి కానీ ఖర్చు కూడా జరుగుతుంది. ద్వితీయంలో ఎవరున్నారు? రాహు ఉన్నారు. ద్వితీయాధిపతి ఎవరు? శని వక్రీకరించి ఉన్నాడు. స్లో ఫేస్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఖర్చు కూడా గుర్తిస్తూ ఉంది. వ్యయాధిపతి ఎక్కడ ఉన్నాడు? 6వ స్థానం. 6 అంటే సర్వీసు, హెల్త్ సంబంధంగా వీటి పరంగా కూడా కొంత ఖర్చులు కూడా గోచరిస్తున్నాయని చెప్పాలండి. మరి ఆరోగ్యం ఇలా ఉంటుంది అన్నప్పుడు రాస్యాధిపతి శనిశ్చరుడు వక్రీకరించి 3వ స్థానంలో ఉన్నారు. 2లో రాహు ఉన్నాడు. రాహు ద్వితీయంలో ఉంటే తీసుకున్న ఆహారము అవి వాయుతత్వ రాశి, స్మోకు, సిగరెట్, ఇట్లా ఆల్కహాల్ ఇలాంటి అలవాటు ఉన్నవారు కొంచెం హెల్త్ పరంగా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది. సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, బెటర్ టు క్విట్ అని చెప్పవచ్చండి. మరి 6వ అధిపతి ఎవరయ్యానంటే బుధుడు ఎక్కడున్నాడు? 9 మరియు 10 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 వారాలు కూడా మీ యొక్క పేరెంట్స్, అమ్మ నాన్న ఇద్దరి ఆరోగ్య బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అనీజీగా ఉందనుకుంటే టెస్ట్ చేయించడం ఉత్తమంగా భావించాలి. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది అయ్యానంటే రాజకీయ నాయకులకి డెఫినెట్గా 14 నుండి బాగుంటుందండి. 13 వరకు కూడా కొంత యాంగ్జైటీ ఉంటుంది, సపోర్ట్ దొరకదు, ఏముండదు. 14 నుండి హైకమాండ్ సపోర్ట్ కానీ, పబ్లిక్ సపోర్ట్ కానీ, మీరు చేసిన కార్యక్రమాలకి నేమ్ అండ్ ఫేమ్ కానీ అప్పుడు మాత్రమే 14 తర్వాత నుండే మీకు అధికంగా వస్తుందని చెప్పాలి. మరి ఫార్మర్స్, దేశానికి వెన్నెముక రైతు కదా, ఫార్మర్స్ విషయంలో ఏంటంటే భూ సంబంధంగా కర్షకులకి అంటే ఈ యొక్క పనివారు లేబరర్స్ ప్రాబ్లం ఉంటుంది 13 వరకు. 14 నుంచి క్లియర్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ మాసంలో మొదటి 2 వారాల వ్యవసాయ పనుల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. 14 తర్వాత మీరు పండించినటువంటి పంట ఏదైనా ఉంటే కమర్షియల్ క్రాప్స్ కావచ్చు ఇట్లాంటి వాటికి సో సరసమైన ధర అయితే వచ్చేది 14 నుండి వస్తుందని చెప్పవచ్చండి. వృద్ధులకు చూస్తే ముఖ్యంగా పాదాలకు సంబంధించి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు, అదేవిధంగా సో తృతీయంలో వీళ్ళకి శని వక్రీకరించి ఉన్నాడు, గురుడేమో 6లో ఉన్నాడు కాబట్టి దంత సమస్యలు, పంటి సమస్యలు ఇలాంటి కొంచెం గోచరిస్తూ ఉన్నాయండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి. సమయాన్ని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ వయసులో కూడా సీనియర్ సిటిజన్స్ వక్రీకరించే శని కాబట్టి సమ్ యాక్టివిటీ చేస్తూ సో కుటుంబ సభ్యులతో పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల కొంచెం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల పాజిటివ్గా ఉండగలుగుతారు. మరి రెమెడీస్ ఏంటయ్యా అన్నప్పుడు ముఖ్యంగా శని వక్రీకరణ ఏలినాడ్సిన అయిపోయినా కూడా స్లో ఫేస్లో పనులు జరిగే అవకాశం ఉంది. యోగకారకుడు అష్టమంలోకి వెళ్ళబోతున్న 2వ వారం తర్వాత. కాబట్టి ఏంటంటే కొన్ని విషయాల్లో ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో 2వ వారం తర్వాత కొంచెం స్లో ఫేస్లో ఉంది. మాసాంతం చివరికి వచ్చి టార్గెట్ పూర్తి చేసుకునే సమయం కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం, రోజు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం అనేది ఉత్తమం అండి. అదేవిధంగా మీ వ్యక్తిగత జాతకంలో కూడా శని బలహీనంగా ఉన్న, శని దశ కానీ అందదశ కానీ జరుగుతూ ఉంటే శనికి సంబంధించిన తైలాభిషేకం కావచ్చు, సో జపం, తర్పణం, హోమం ఇట్లాంటివి చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇంట్లో స్త్రీలకు కూడా చిన్న అనారోగ్యాలు కలిగే అవకాశం అలాంటిది కనపడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడి స్తోత్రం పఠనం చేయడం కావచ్చు, లక్ష్మీ అమ్మవారి ఆరాధన మీకు కాస్త మంచి ఫలితం ఇస్తుందని చెప్పవచ్చు. మీకు కనుక ఇంకా మకర రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మకర రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మ ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మంచి విషయ పరిజ్ఞానం అవగాహన పొందుపరచడం జరిగిందండి. సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.